నమస్తే సార్. నా పేరు రమేష్ మాచర్ల సార్. L3 L4 డిస్క్ ప్రాబ్లం ఉంది. అది లెవెల్ అయింది, బాగానే ఉంది. ఒళ్ళు చాలా వరకు తగ్గింది, ఆరోగ్య రూపంగా బాగుంది. ఫుడ్ అన్ని లిక్విడ్స్ అన్ని బాగా వాడుతున్నాము. ఆరోగ్య రూపంగా శక్తిపాతం బాగుంది. అది సార్, మీ కృప వల్ల మేమంతా నవ్వుతూ ఎప్పుడు ఆనందంగా ఉంటాం సార్. ఒళ్ళు తగ్గింది సార్. ప్యాంటు అవన్నీ లూజ్ అయిపోయాయి. 5 kgs తగ్గాను. నడక తేడా వచ్చింది. వంగి నమస్కారం బాగా చేస్తున్నాను. పోతే ఫేస్ గ్లో వచ్చింది. పోతే L3 డిస్క్ ప్రాబ్లం వల్ల కొద్దిగా బాగా ఫ్రీ అయిపోయాను. శక్తిపాతం బాగుంది. అది సార్, మీ కృప వల్ల మేము అంతా ఆనందంగా ఉంటాం. ఆయన ఎక్కువసేపు మాట్లాడలేదు సార్, అందుకనే అసలు నేను మా వారిలో మార్పు నేను మాటల్లో చెప్పలేను సార్. అసలు నా ఆనందం మొత్తం మా వారే సార్. ఏంటంటే ఒక చెట్టు నీడలో బతికేటి పక్షులం కదా సార్. ఆ చెట్టు బాగుందనుకో అందరం కరెక్ట్ గా, నాకు 2 అమ్మాయిలు సార్. ఒక అమ్మాయి బీటెక్ చదువుతుంది, ఒక అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది సార్. ఇద్దరికి ఒక గ్యాప్ సార్. పెద్ద అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించవు, ఎందుకంటే లైన్ లోకి వచ్చింది. ఎవరు చిన్న పాప, ఆ అమ్మాయిని మనం చాలా ఆ వయసు రీత్యా ఆయనకు వచ్చేసి 51, నాకు వచ్చేసి 45 సార్. మాకు ఎందుకంటే మాకు ఎనర్జీ ఇప్పుడు దాకా భగవంతుడు చూసేపోయి, ఇప్పుడు భగవంతుడి దగ్గర నుంచి మనం ఆస్వాదించాల్సిందే సార్. మీలాంటి వాళ్ళు మాకు, మేము రోజు శివాలయానికి వెళ్తాం సార్. ఆ శివయ్య మీ ద్వారా, వాళ్ళ ద్వారా మిమ్మల్ని మాకు పరిచయం చేశారు సార్. ఆయన ఉదయాన్నే శివాభిషేకం చేస్తారు సార్. మా ఊర్లో 2000 సంవత్సరాల నాటి శివాలయం ఉందన్నమాట, రామప్ప టెంపుల్, పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి టెంపుల్. ఆ గుడికి వెళ్ళి ఆయన వచ్చేసి ఆయన అభిషేకం ఉదయాన్నే కాలువలో స్విమ్మింగ్ చేస్తారు సార్. పెద్ద కాలువ, కృష్ణమ్మ వస్తుంది అనమాట, పెద్ద కాలువ. 6 కల్లా వెళ్ళి స్విమ్ చేసి వస్తానే ఆ గుళ్ళో అభిషేకం చేసి ఇంటికి వస్తారనమాట. నేను సాయంత్రం పూట మా చిన్న పాపాయిని ట్యూషన్ పంపించి ప్రదోష వేళలో మా ఇంటి దగ్గర స్వయంభూ అయినటువంటి బసవేశ్వరుడు దగ్గరికి వెళ్ళి రోజు సాయంత్రం పూట మేము దర్శనం చేసుకుంటాం అనమాట సార్. ఆ శివయ్యే మాకు మీ లింక్ పంపించారు సార్, మీడియేటర్స్ ద్వారా. నేను మా వారిద్దరు ఉదయం ఆయన చేసుకుంటారు సార్, సాయంత్రం నేను చేసుకుంటాను సార్. బసవయ్య దగ్గరికి వెళ్ళి ఆయన రామప్ప దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ పేర్లు సార్, ఆయన పరశురాముడు ప్రతిష్ఠించాడు అనమాట ఆ లింగం. మా ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలోనేమో అది ఎప్పుడు ఉద్భవించింది అనేది తెలియదు. అది బయటకు వచ్చి కూడా 100 సంవత్సరాల నాటిది. స్వయంభు బసవేశ్వరుడు, ఆయన పేరు బసవేశ్వరుడు అనమాట. వాటి కింద దొరికినటువంటి తాళపత్ర గ్రంథాల్లో ఆ స్వామీజీలు చెప్పారు ఈయన పేరు బసవేశ్వరుడు అని. నేను ప్రతిరోజు ప్రదోష వేళ ఆయన్ని దర్శించుకుంటాను సార్. ఆ శివయ్య మిమ్మల్ని మా దగ్గరికి పంపించారు సార్. మేమైతే మీ సేవలు తరిద్దాము, హైదరాబాద్ వస్తే మిమ్మల్ని కంపల్సరిగా కలవాలన్నదే మా కోరిక సార్. కంపల్సరిగా మిమ్మల్ని కలుస్తాం సార్. ఓకే సార్, ధన్యవాదాలు సార్. మాచర్ల, గుంటూరు, పల్నాడు డిస్టిక్ సార్. మాచర్ల సురభి శ్రీనివాసు, తెడ్ల సుజాత గారు మమ్మల్ని జాయిన్ చేశారు సార్. ఆయన చాలా వర్తున్న వ్యక్తి. నువ్వు ఒకవేళ క్లాసు ఏమనుకున్నావు నువ్వు అన్నది అంటే అప్పటికి 4 days అయిపోయినాయి సార్. 2 రోజులు ఫాస్టింగ్, 2 రోజులు తినడం అయిపోయింది. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసేసరికి, మా ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి మేమన్నాము, మేమిద్దరం అప్పటికే అనుకున్నాం మనం కంటిన్యూషన్ అవుదాము అన్న ఆలోచనకి మేమిద్దరం వచ్చాము సార్. అదే ముక్క అమ్మాయితో చెప్పాను, మేమిద్దరం అయితే కంటిన్యూషన్ చెయ్యాలి అన్న ఆలోచనలోనే ఉన్నాము, ఎనికి తగ్గాలి అన్న ఆలోచనలో మేము లేము అని చెప్పాను సార్. మా ఫ్రెండ్ చాలా థ్యాంక్స్, చాలా బాగా మిమ్మల్ని గురువు గారి మార్గాన్ని చూపిస్తారు, నువ్వు ఆ పొద్దు నువ్వు కంటిన్యూషన్ చేయమని చెప్పింది సార్ మా ఫ్రెండ్. అమ్మాయి పేరు సంధ్య. ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి చదువుకున్నాం సార్. 6th to 10th వెల్దుర్తిలో చదువుకున్నా. అంటే ఇక్కడ మా మాచర్లకు దగ్గరలోనమాట, పల్లెటూరు. అక్కడ ఇద్దరం కలిసి చదువుకున్నాము. మీకు తెలుసంట సార్ సంధ్య, వాళ్ళ ఇనీషియల్ నాకు తెలియదు సార్.
ఆ అమ్మాయి పేరు మాత్రం సంజ. వాళ్ళు బ్రాహ్మిన్స్ సార్. ఆ అమ్మాయి పత్రిజీ గారి శిష్యురాలు. ఆ, ధ్యాన క్లాసులన్నీ అటెండ్ చేస్తూ ఉంటది. మీకు ఐడియా వచ్చే ఉంటది. సంధ్య. లింక్ పంపించారంట సార్ ఆ అమ్మాయికి. నీకెక్కడిది లింక్ అని అంటే నాకు సారే డైరెక్ట్ గా లింక్ పంపించారని చెప్పింది. హైదరాబాద్ వాళ్ళు వనస్థలిపురంలో ఉన్నారు సార్. ఓకే. మేమిద్దరం ఉండడానికి మా వారు వాళ్ళ అక్కయ్య కూడా ఒక కారణం సార్. ఆమె కూడా లైన్ లో ఉంటది. గిరిజా కుమారి. ఆమె ఆమె కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించింది. ఎక్కడ వాళ్ళ తమ్ముడు ఉండడోనని రోజు ఫోన్ చేసి అట్లా గట్ట ఉండయా అని వాళ్ళ తమ్ముడిని తిలాడేది సార్. అలాంటిది రాత్రి ఫోన్ చేసింది మళ్ళీ ఆమె. అసలు మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నావా చేయట్లేదా క్లాసుని అంటే, లేదక్క మళ్ళీ మేమిద్దరం క్లాసులు జాయిన్ అవుతున్నాం రీజాయిన్. మా పాపాయి కూడా మీరు ఉదయాన్నే పిలుస్తారనేసి 8:30 వరకు ఉంది సార్ స్కూల్కి వెళ్లకుండా. వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో మీతో చెప్పడానికి 8:30 వరకు ఉన్నది సార్. మా నాన్నగారు ఇలా ఉన్నారని అంటే ఇక మీరు అందరు హ్యాండ్ రైజ్ చేశారు కదా సార్. మీరే 1 by 1 పిలుస్తున్నారు. మా అమ్మాయి 8:30కి స్కూల్. ప్రతిరోజు మా అమ్మాయిని 8:15కి స్కూల్ కి తీసుకెళ్ళాలైతే మీ క్లాస్ ఎక్కడ మిస్ అవుతామని 8:05 కల్లా స్కూల్ కి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి అసలు అవుతే చిన్న పిల్లలు కదా సార్, గొడవ చేస్తుంటారు, డిస్టర్బెన్స్ అవుతుంటది. అందుకని 8:05 కల్లా స్కూల్ కి పంపించేస్తున్నాం సార్. ఏ పనులున్నా ఆపేసుకొని. కానీ మేము మాత్రం కంటిన్యూషన్ అవుతున్నాం గురుగారు మేము ఇద్దరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.